హాయ్ అండి. సో కేరళలో ఓనం ఎలా జరుగుతుంది అండ్ మేము ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం, సో అవన్నీ ఈ వీడియోలో ఫుల్గా చూపిస్తున్నాను. అందుకని మిస్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసేసాయండి. సో ఈ పూక్కలం చూసారు కదా, ఎంత బాగుందో. పద్మనాభ స్వామి గుడికి వచ్చాము. ఈరోజు మెయిన్ ఓనం అనమాట. వస్తే ఎంత బాగా వేస్తున్నారు, అసలు కళ్ళు సరిపోలేదు చూడ్డానికి. సరేలే టెంపుల్కి వెళ్తున్నాం కదా అని చెప్పి పూలు తీసుకుందామని ఒక్క మూర 100 రూపీస్ అంట అడిగితే, ఇంకేం చేద్దాం తప్పదని చెప్పి ఇంకా తీసుకున్నాను. సో తీసుకొని ఇంకా లోపలికి వెళ్దామనేసి వెళ్తున్నాము. సో ఇక్కడ మెయిన్ మీకు కొన్ని చెప్తానమాట. ఈ పద్మనాభ స్వామి గుడికి వచ్చే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మేబీ యూజ్ అవుతుంది, సో అందుకని నేను చెప్తున్నాను. సో పద్మనాభ స్వామి గుడికి లోపలికి దర్శనానికి వెళ్ళాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. లైక్ మనకి తిరుమలలో ఎలాగా ఉంటుందో సో ఇక్కడ కూడా అలాగే ఉంది. ఇక్కడ ఏమంటే లైక్ అబ్బాయిలు అంటే మగవాళ్ళు పంచ మాత్రమే అన్నమాట. ప్యాంట్ అవంతా ఏం అలో చేయరు, ఓన్లీ పంచ అండి. పైన షర్ట్ కూడా వేసుకోకూడదు. సో అమ్మాయిలు అయితే శారీ, హాఫ్ శారీ ఉండొచ్చు. చుడిదార్ అయినా కూడా అలో చేయరు. చుడిదార్ పైన మళ్ళీ పంచ కట్టాల్సి వస్తుంది. జస్ట్ పైన అలా కట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో మేము పంచలు తెచ్చుకోవట్లేదు, పంచ లేదు, ఎలా వచ్చేసాము ఏం చేయాలంటే ఏం టెన్షన్ లేదు. సో ఇక్కడ ఇన్ని షాప్స్ ఉన్నాయి కదా, ఈ షాప్స్లో అన్నిట్లో దొరుకుతాయి. అండ్ డ్రెస్సింగ్ రూమ్ కూడా అక్కడే ఉంటుందన్నమాట. సో ఏ బాధ లేకుండా చేంజ్ చేసుకొని లోపల దర్శనానికి రావచ్చు. సో లోపల దర్శనానికి వస్తే స్వామి రూపం అనేది ఇలా ఉంటుందన్నమాట, 3 గదులుగా. సో ఫస్ట్ గదిలో స్వామివారి పాదాలను చూడొచ్చు. అండ్ సెకండ్ గదిలో బ్రహ్మని చూడొచ్చు అనమాట. స్వామివారి నాభి నుంచి వచ్చిన బ్రహ్మని చూడొచ్చు. అండ్ లాస్ట్ గదిలో వచ్చి స్వామివారి చేతి దగ్గర పరమేశ్వరుడు ఉంటాడనమాట, శివలింగం. సో అలా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు ముగ్గురిని ఒకే ఇదిలో మనం చూడొచ్చు. అండ్ ఈ విగ్రహానికి ఇంకొక ప్రత్యేకత ఏమంటే లైక్ ఇప్పుడు నార్మల్గా అన్ని గుళ్ళలో విగ్రహాలకి అభిషేకాలు జరుగుతాయి కదా, కానీ ఈ గుళ్ళో విగ్రహానికి అభిషేకం జరగదు, మెయిన్ విగ్రహానికి. ఎందుకంటే ఆ విగ్రహం అనేది లైక్ ఎన్నో వేల రకాల మెడిసిన్స్తో, ఆయుర్వేదిక్ మెడిసిన్స్తో తయారు చేసిన విగ్రహం. సో నీళ్లు పడితే అది కరిగిపోతుందని చెప్పి అభిషేకం చేయరు. అలాగే లైట్ కూడా ఉండదు లోపల, ఓన్లీ దీపం మాత్రమే ఉంటుంది. ఆ చీకట్లోనే మనం చూడాలన్నమాట. లైట్ ఉంటే కూడా ఆ లైట్కి అక్కడి నుంచి వచ్చే వేడికి ఆ మెడిసిన్స్ అనేది చెడిపోతుందని చెప్పేసి ఉండదన్నమాట. సో నేను ఇది లోపలికి వెళ్ళినాక నాకు అక్కడ పూజారి చెప్తే నేను తెలుసుకున్నాను. సో అదనమాట. అండ్ ఇక్కడ ఓనం సెలబ్రేషన్స్ జరుగుతుంది. సో ఈ అత్త పూక్కలం వేశారు కదా, దీనికి 10 days ఇక్కడ జరుగుతుందనమాట. ఇలాగా ఈ పూక్కలం అవన్నీ వేస్తారు. సో దానికన్నీ ప్రైజెస్ కూడా ఉన్నాయి. సో కాంపిటీషన్ లాగా పెట్టున్నారనమాట. సో ఫైనల్ డే అందరూ కలిసి ఇది వేస్తున్నారు. అసలు ఎంత బాగుందో, నాకైతే చూడడానికి అక్కడ నుంచి రావడానికి కుదరట్లేదు. అండ్ అక్కడ చూపించేది వచ్చి స్వామివారి బంగారు నాణ్యాలు అంటారు కదా, కాయిన్స్. సో అవి చూపిస్తూ ఉన్నారు. అది ఎవరికైనా ఇస్తున్నారో ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ, బట్ అవైతే చూపిస్తున్నారు. అసలు చూసారా ఎన్ని కెమెరాస్, అసలు కుదరట్లేదు. నేనైతే ఫుల్గా ఒక వీడియో, ఒక షార్ట్ తీద్దామంటే ఇంకా ఏదో అని చెప్పి సరేలే ఇది చూసిందే అదృష్టం అని చెప్పి ఇంకా చూసుకొనేసి వస్తా అంటే అసలు నాకైతే ఇది వేసిన వాళ్ళని చూడాలనిపించింది. ఎంత క్లియర్గా లోపల ఉండేది ఒక్కటి కూడా మిస్ చేయకుండా క్లియర్ కట్గా వేశారు. అసలు అలా వేయడం చాలా గ్రేట్. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది చూడ్డానికి ఇది. అండ్ ఇక్కడ చాలా పొలిటికల్ మెంబర్స్ వచ్చారు అండ్ చాలా న్యూస్ ఛానల్స్. అండ్ ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి దీని తర్వాత. మేము ఇది వెళ్ళింది మార్నింగ్ 7కి ఇంత రష్ ఉంది చూడండి, అసలు ఎంత రష్ కదా. 7:30 టైంలో ఇదనమాట. సో అలా ఉంటుంది ఇంకా ఈ టెంపుల్ దగ్గర. ఓనం అంటే ఇంకా మామూలుగా ఉండదు కదా కేరళలో, అది త్రివేంద్రంలో. సో ఇంకా ఇక్కడ అవన్నీ స్టార్ట్ చేశారు ప్రోగ్రామ్స్ 1 by 1. డ్రమ్స్ అనేది మెయిన్, ఆ కేరళ డ్రమ్స్ అనేది అసలు వాయిస్ అంటే అబ్బా వినడానికి ఎంత బాగుంటుందో. నేనైతే ఏదో వెళ్ళి వీడియో తీద్దామంటే సడన్గా నాకే అడ్డు వస్తారు అంతా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక ఆయన వస్తున్నాడు, ఆ అంబ్రెల్లా తీసుకొని కరెక్ట్గా నా కెమెరాకి పెట్టాడు. ఇంకేం చేద్దాం, వచ్చేసాం. సో అండ్ ఎలిఫెంట్స్ కూడా తీసుకొని వచ్చారు. ఇక్కడ చాలామంది చెప్పేది ఏమంటే ఏనుగులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలని. మనం నార్మల్గా మన ఊళ్ళో అలా చూసినప్పుడు దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ చాలా జరిగాయి కదా, మీరు అందరికీ తెలిసే ఉంటుంది కేరళలో ఎలిఫెంట్స్ దగ్గర చాలా ఇన్సిడెంట్స్ అయింది అని. సో మా అత్తయ్య వాళ్ళంతా చెప్తారనమాట, నేను ఎప్పుడైనా ఏనుగు దగ్గరికి చూడాలని వెళ్తే వద్దు, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయని చెప్తానే ఉంటారు. సో దాని తర్వాత ఇది వచ్చి పుష్కరణి అనమాట, కోనేరు. ఇక్కడ చేపలు చూసారా అండ్ ఈ చేపలకి ఇక్కడ బొరుగులు కూడా అమ్ముతారు. సో ఇవి తీసుకొని మనం వేయచ్చు అనమాట. చాలా చేపలు ఉన్నాయి. అండ్ అసలు ఇది మొత్తం
మొత్తం వ్యూ అన్నమాట. ఎంత బాగుందో కదా అసలు చూడ్డానికి. ఆ ఓల్డ్ హౌస్ కానీ, ఆ గోపురం కానీ, ఆ కోనేరు నుంచి ఆ గోపురం చూడడం. సో తప్పకుండా ఎప్పుడైనా మీరు త్రివేంద్రంకి వస్తే ఖచ్చితంగా పద్మనాభ స్వామిని వెళ్ళి దర్శించుకోండి. కొంచెం టైం పడుతుంది కానీ దర్శనానికి బాగా జరుగుతుంది అన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ పక్కనే అంటే టెంపుల్కి ఒక వాకబుల్ డిస్టెన్స్ 5 minutes డిస్టెన్స్లో ఇంకొక టెంపుల్ ఉంది, వినాయకుడి టెంపుల్. ఇది చాలా పవర్ఫుల్ దేవుడు అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ కాదు 100% అందరూ ఖచ్చితంగా ఇక్కడ వచ్చి లైక్ వాళ్ళకి ఏమన్నా కోరికలు కావాలన్నా మొక్కుని కొబ్బరికాయ కొడతారు. ఖచ్చితంగా జరుగుతుంది. సీరియస్గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. కొబ్బరికాయ కొట్టడం కూడా చూడండి ఎలా కొడుతున్నారో, అలాగే కొట్టాలన్నమాట. మా మామయ్య మా పెళ్ళికి వచ్చి వర్షాలు పడుతూనే ఉంది ఇక్కడ మా రిసెప్షన్కి. సో ఒక్క 1 day వర్షం పడకుండా ఉంటే అందరు వస్తారు కదా రిసెప్షన్కి, మళ్ళీ మేము ఆర్డర్ ఇచ్చిన క్యాటరింగ్ అంతా వేస్ట్ అయిపోతుందని చెప్పి మా మామయ్య వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టాడనమాట. ఆ 1 day వర్షం పడకుండా. నిజంగా నమ్ముతారో లేదు, ఆ 1 day అస్సలు వర్షం లేదు. ఆ ముందు రోజు ఎంత వర్షం ఉన్నిందో ఆ 1 day లేదు. మళ్ళీ రిసెప్షన్ అయిన ఈవినింగ్కి లైక్ రిసెప్షన్ అయ్యి మేము బయలుదేరి రిటర్న్ వస్తాను వెంటనే స్టార్ట్ అయిందన్నమాట. సో అంత పవర్ఫుల్ గాడ్. సో అక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా వచ్చి దర్శించుకోండి. సో నేనైతే ఆల్మోస్ట్ ఇంకా అన్నీ అయిపోయింది దేవుళ్ళు చూడడం. ఇంకా ఇంటికి వెళ్తున్నాను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. సో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇది సద్య అనమాట. ఈ సద్యలో నేను కూడా ఒక 2 items చేశాను. అది ఏది అని మీరు గెస్ట్ చేసినట్టయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ సద్య రెసిపీస్ మీకు కావాలంటే ఒక్కొక్కటిగా నేను పెడతాను, ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో మీకు రెసిపీస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో సద్య అని చెప్పి కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రెసిపీస్ పెడతాను. అండ్ ఇది త్రివేంద్రం ఫేమస్ అనమాట. పోలి పాయసం, పాల పాయసం. ఇలా పోలి మీద పాల పాయసం వేసుకొని తింటారు. సూపర్ ఉంటుంది టేస్ట్. మీరు కూడా ఎప్పుడైనా కుదిరితే ట్రై చేయండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.